హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లోని 8 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన సింపుల్ పెండులం టైం పీరియడ్ క్వశ్చన్ ని నేర్చుకుందాం. సో మనకి క్వశ్చన్ ఏంటంటే, మనం సింపుల్ పెండులం కి టైం పీరియడ్ కనుక్కోవాలంటే ఫార్ములా అనేది డిరైవ్ చేయాలి కదా. సో అదే అనమాట ఈ క్వశ్చన్. సో డిరైవ్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులం అని క్వశ్చన్ ఇవ్వచ్చు. సో మనం ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అనేది ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫస్ట్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ విషయం డయాగ్రామ్. సో డయాగ్రామ్ లో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఒక వుడెన్ ప్లాంక్ తీసుకోవాలి. ఈ వుడెన్ ప్లాంక్ మనం ఎస్ అని రిప్రజెంట్ చేసుకుందాం. సో ఈ వుడెన్ ప్లాంక్ కి ఒక స్ట్రింగ్ అనేది అటాచ్ చేసి, స్ట్రింగ్ కి ఎండ్ లో ఒక బాబ్, సింపుల్ పెండులం బాబ్ అనేది, మాస్ ఎం గా ఉండే సింపుల్ పెండులం బాబ్ అనేది మనం అటాచ్ చేస్తాం. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకున్నట్టయితే మనం ఎల్ గా చూసుకోవచ్చు. సో తర్వాత ఈ పెండులం ని, ఈ బాబ్ ఏదైతే ఉందో మనం కొంచెం రైట్ సైడ్ గానీ లెఫ్ట్ సైడ్ గానీ డ్రాగ్ చేస్తే, సో తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ సైడ్ కి డ్రాగ్ చేయండి ఫస్ట్. సో ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది. సో మనం ఈ ఎల్ లెంత్ స్ట్రింగ్ ని కింద లాస్ట్ లో బాబ్ అటాచ్ చేసి, మాస్ ఎం ఉండే బాబ్ ని అటాచ్ చేసి ఒకవైపుకి డ్రాగ్ చేసామంటే ఈ విధంగా అయితే ఈ స్ట్రింగ్ ఏదైతే బాబ్ ని పట్టుకొని ఉందో అది ఇలా డిస్ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మధ్యలో ఆర్క్ లెంత్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ లెంత్ వచ్చేసి ఎక్స్ గా తీసుకుందాం. ఈ వెయిట్ ఫార్ములా ఏంది ఫ్రెండ్స్? ఎంజీ. ఈ వెయిట్ అనేది 3 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ అవుతుంది. సారీ, 2 కాంపోనెంట్స్. ఇక్కడైతే ఎంజీ కాస్ థీటా, ఎంజీ, అండ్ ఇక్కడ వచ్చేసి ఎంజీ సైన్ థీటా. ఇక్కడ మూడుగా అయితే కాంపోనెంట్స్ మారుతాయి. సో ఈ ఎంజీ కాస్ థీటా అనేది ఎంజీ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో టెన్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో ఎంజీ సైన్ థీటా అనేది మనకి ఏం చేస్తుందంటే, ఇక్కడ ఉండే పొజిషన్ ఓ, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఓ తీసుకున్నట్లయితే, ఇక్కడ ఏ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ వచ్చేసి ఏ తీసుకున్నట్లయితే, ఈ ఓ నుంచి ఏకి వెళ్ళిన బాబ్ ని మళ్ళీ ఏ నుంచి ఓకి తీసుకురావడానికి ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఎంజీ సైన్ థీటా. ఈ ఎంజీ సైన్ థీటాని మనం రెస్టోరింగ్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. సో రెస్టోరింగ్ ఫోర్స్ ఎందుకంటే ఇది ప్రీవియస్ పొజిషన్ కి తీసుకొని వస్తుంది కదా స్ట్రింగ్ ఉండే బాబ్ ని. సో ఎంజీ సైన్ థీటా అనేది రెస్టోరింగ్ ఫోర్స్. సో ఇది నెగిటివ్ పొజిషన్ లో జరుగుతుంది. సో అంటే ఏ నుంచి ఓకి వస్తుంది, అంటే నెగిటివ్ పొజిషన్ కదా. మామూలు పాజిటివ్ డైరెక్షన్ వచ్చేసి ఓ టు ఏ, కానీ నెగిటివ్ డైరెక్షన్ ఏ టు ఓ. సో మనకి ఇలాంటి ప్లేసెస్ లో ఏం తీసుకోవాలంటే నెగిటివ్ సైన్, మైనస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎక్కడైనా యూజ్ చేసేటప్పుడు మైనస్ ఎంజీ సైన్ థీటా అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే, ఇక్కడ వుడెన్ ప్లాంక్ తీసుకుంటాం, ఎస్ అనేది ఇచ్చుకొని రిప్రజెంటేటివ్ గా. సో ఎల్ లెంత్ ఉండే స్ట్రింగ్ కి కింద లాస్ట్ లో ఎం మాస్ ఉండే బాబ్ ని అటాచ్ చేస్తాం. సో ఒకవైపుకి డ్రాగ్ చేస్తే ఆర్క్ లెంత్ వచ్చేసి ఎక్స్ గా తీసుకున్నాం. సో ఎక్స్టెండ్ పొజిషన్ ని మనం ఏ గా తీసుకున్నట్లయితే, ఇక్కడ ఏ దగ్గర మనకి ఎంజీ అనేది 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ అవుతుంది. సో ఎంజీ కాస్ థీటా, ఎంజీ సైన్ థీటా. ఎంజీ కాస్ థీటా అనేది టెన్షనల్ ఫోర్స్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది. టెన్షనల్ ఫోర్స్ ఇన్ ద స్ట్రింగ్ ద్వారా ఈ ఎంజీ కాస్ థీటా అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఎంజీ సైన్ థీటా అనేది దాని యొక్క యాక్షన్ చూపించడానికి ఈ ఏ దగ్గర నుంచి ఓ దగ్గరికి ఈ బాబ్ ని తీసుకొని వస్తుంది. ఇది నెగిటివ్ డైరెక్షన్ లో జరుగుతుంది కాబట్టి మైనస్ ఎంజీ సైన్ థీటా, అండ్ ప్రీవియస్ పొజిషన్ కి తీసుకొని వస్తుంది కాబట్టి ఇది రెస్టోరింగ్ ఫోర్స్, అంటే ప్రీవియస్ పొజిషన్ లోకి తీసుకొని వస్తుంది కాబట్టి రెస్టోరింగ్ ఫోర్స్. సో మనం ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు ఏదైతే చెప్పానో 2 టైమ్స్, ఇదంతా పాయింట్స్ అయితే మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రాస్తే మనం డెరివేషన్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా తీసుకోవాలి, ఎందుకంటే ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా అదే కాబట్టి. తర్వాత ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ సైన్ థీటా. ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని థీటా అనుకోండి ఫ్రెండ్స్. ఇది కూడా పాయింట్స్ లో ఇన్వాల్వ్ చేయండి. సో సైన్ థీటా అనేది థీటా అవుతుంది ఎప్పుడంటే ఈ టీటా అనేది స్మాల్ గా ఉన్నప్పుడు,
అంటే ఈ టీటా యాంగిల్ అనేది ఏదైతే ఉందో ఈ స్మాల్ గా ఉన్నప్పుడు టీటా యాంగిల్ స్మాల్ గా ఉంటే సైన్ టీటా అనేది టీటాగా మారిపోతుంది, టీటాగా రాసుకోవచ్చు కూడా అని అర్థం. సో ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ టీటా, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ టీటా. సో తర్వాత మనకి ప్రీవియస్ క్లాసెస్ లో చూసుకున్నట్టయితే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ అని తెలుస్తుంది, గుర్తుంటుంది అందరికి. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఎఫ్ ప్లేస్ లో. ఎంఏ ఈక్వల్ టు మైనస్ ఎంజీ టీటా, ఎం క్యాన్సిల్ అవుతుంది, ఏ ఈక్వల్ టు మైనస్ జీ టీటాగా మారుతుంది. సో టీటా అంటే యాంగిల్, టీటా ఈక్వల్ టు మనకి ఏం రాసుకోవాలంటే ఆర్క్ లెంత్ బై రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇది ఒక కార్డ్ లాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం ఫుల్ సర్కిల్ అయితే ఇది రేడియస్ అవుతుంది. సో సెంటర్ ఓ అవుతుంది, ఇక్కడ ఓ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ ఇది ఆర్క్ లెంత్ అవుతుంది. దెన్ ఇది మనకి ఈ లెంత్ వచ్చేసి ఎల్ కదా, సో ఎక్స్ బై ఎల్, ఆర్క్ లెంత్ బై రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సో ఆర్క్ లెంత్ బై రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుంటాం అండ్ ఎక్స్ వచ్చేసి ఆర్క్ తీసుకుంటాం. సో ఎక్స్ బై ఎల్, ఏ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ టు మైనస్ జీ ఎక్స్ బై ఎల్. కొంచెం మోడిఫై చేసుకున్నట్లయితే ఏ ఈక్వల్ టు మైనస్ జీ బై ఎల్ ఎక్స్. సో ఇక్కడైతే మనకి ఈ పార్ట్ అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఏ అయితే ఉంది, సో ఏకి ఇంకో ఫార్ములా వచ్చేసి, ఏకి డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్, ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఏలో ఈ మైనస్ ఒమేగా స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ దట్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఎల్ ఎక్స్, మైనస్ జీ బై ఎల్ ఎక్స్. ఇక్కడ బ్రాకెట్ వేసుకున్నామంటే వేసుకోకపోయినా మొత్తానికి వస్తుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత స్టెప్ తీసుకున్నట్టయితే ఇక్కడ రాస్తున్నా ఫ్రెండ్స్, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్. తర్వాత ఈ స్క్వేర్ అనేది రూట్ అవుతుంది కదా, సో ఒమేగా ఈక్వల్ టు రూట్ జీ బై ఎల్. సో ఈ ఒమేగా కనుక్కోవడానికి మనం ఇంత స్టెప్స్ అయితే వేసాం ఫ్రెండ్స్. సో ఇంత ప్రాసెస్ అనేది ఒమేగా కనుక్కోవడానికి మనకి యాక్చువల్లీ టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసి T ఈక్వల్ టు 2π బై ఒమేగా, టైం పీరియడ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా. సేమ్ ఈ ఒమేగాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే T ఈక్వల్ టు 2π బై రూట్ జీ బై ఎల్. ఇక్కడ డినామినేటర్ లో అయితే ఉంది, కానీ ఫార్ములా కాబట్టి అంతా ఒకే న్యూమరేటర్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మిడిల్ లో రాస్తున్నాను. T ఈక్వల్ టు 2π, ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది. డినామినేటర్ ఎప్పుడైతే న్యూమరేటర్ లోకి వస్తుందో అది ఫ్రాక్షన్ అయితే కాంపోనెంట్స్ అనేవి రెసిప్రోకల్ అవుతాయి. సో 2π రూట్ ఎల్ బై జే. సో ఇదైతే మనకి ఫార్ములా ఫ్రెండ్స్, T ఈక్వల్ టు 2π రూట్ ఎల్ బై జీ. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ అయితే మనకి ఆసిలేషన్స్ లెసన్ లో. దీని తర్వాత సెకండ్ పెండ్లం అని ఒక స్మాల్ బిట్ లాగా అయితే అడగొచ్చు ఇదే క్వశ్చన్ లో. ఇక్కడ ప్రీవియస్ గా మనం డయాగ్రామ్ ఈ సర్కిల్ అనేది వదిలేసి ఈ ప్రీవియస్ డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ O to A అనేది వెళ్ళింది కదా, ఈ బాబ్ అనేది. ఈ O to వెళ్ళేదాన్ని మళ్ళీ A to O వచ్చేదాన్ని కలిపి వన్ ఆసిలేషన్ అంటారు. సో O to A వెళ్ళడానికి 1 సెకండ్ బట్టి, A to O రావడానికి 1 సెకండ్ బట్టి, టోటల్ గా 1 + 1 = 2 సెకండ్స్ అయితే, అంటే మనం ఇంకోలా చెప్పుకుంటే 1 ఆసిలేషన్ కి 2 సెకండ్స్ పడితే దాన్నే సెకండ్స్ పెండ్లం అంటారు ఫ్రెండ్స్, సెకండ్స్ పెండ్లం అంటారు. ఇదే మనం అంటే 1 ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి 2 సెకండ్స్ పడితే సెకండ్స్ పెండ్లం. సో దీని మీద అయితే ప్రాబ్లం కూడా ఇస్తారు ఫ్రెండ్స్, అది అయితే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మాక్సిమం అర్థమవుతుంది, కానీ అర్థం కాని వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే నాకు తెలుస్తుంది ఇంకొంచెం బాగా చెప్పడానికి. సో మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా డ్రాప్ చేయండి.
అండ్ లైక్ షేర్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ లో ఉంచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.